తీసుకోవటం తీసుకోలేదా వచ్చిండు నేను తీసుకునే సార్ మీరు తీసుకునే రూపాయి మళ్ళీ ఇంకా గట్టిగా తీసుకోవడం తీసుకునే ఉండాలి మా అక్క పాత పెద్ద దండేద్దామా బోర్డు ఉంటాయా అది మొత్తం ఆ సైడ్ ఉండు కనబడుతుంది అన్నా ఓకే రైట్ కనబడుతుంది ఈ మనిషికి ఓకే జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఒక్క నిమిషం ఆగమ్మా ఇటు వైటు ఇటు పోరు ఇంకా అదే తట్టలేదు పెద్ద కొంచెం వెనుక జరిగింది మొత్తం ఉంటే చేస్తున్నాం బాబు కొద్దిగా వెనక జరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రోడ్లు ఇవాళ చూస్తున్నాం ఎంత సంతోషం అభినందన ఇట్లా డబల్ రోడ్ వేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టి అప్పుడు గంగాధర్ సర్పంచ్ ఉన్నప్పుడు నాతోటే కొబ్బరికాయ కొట్టించాడు ఒక భాగ్యం సేవ చేసే అదృష్టం కలిగింది అట్లనే మరి ఈ ప్రాంతంలో ఇంకా కూడా కావాలి తిప్పనపేటకు దగ్గర ఒకప్పుడు జగిత్యాల పట్టణ విద్యానగర్ కాలనీలో పల్లెటూరులకి వచ్చిన పెద్దోళ్ళందరూ మేడిపల్లి కావచ్చు ఇంకేడ కావచ్చు ధర్మపురి ఆ సందులని ఇరికిరికైపోయి అందరు మళ్ళీ అమ్ముకుంటూ పోయి మా రాయసం గౌడ్ గారు ఇంట్లో మంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద పెద్ద రోడ్లు పెడితే అందరూ అడిగిపోతున్నారు ఇప్పుడు అత్యధిక ధర ఎక్కువ ఉన్నాయంటే ధరూర్ క్యాంప్ వెనక దిక్కు అంటే ఎందుకు రోడ్లు మంచిగా ఉండట్లా మరి ఇలా తిప్పనపేట మరి ఇంత దగ్గర ఉన్నది ఇటు పెరుగుతున్న తిప్పనపేట ఆగిపోయే మొత్తం మా ధరూర్ దామాల దిక్కు లింగపేట దిక్కు అట్లా దిక్కు అంటే మరి ఈ సంగతి ఏదో చూడాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ గౌరవ ఎంపీ గారు కూడా కలిసి అటు కాలేజీ అభివృద్ధి చేసుకున్నాం దాంతోపాటు చేయాలని 36 కోట్లతోటి ప్రతిపాదనలు అంటే అధికారులతో తీసుకొని ఢిల్లీకి పోయినాం ఇంక్లూడింగ్ అనంతరం బ్రిడ్జ్ అది ఎప్పుడో చేయాల్సింది ఆగిపోయింది పోతే అక్కడ అధికారులు ఉండి అరే గట్టెట్లయితుంది ఆ పొరల మీదకి అటు బైపాస్ రావట్టే ఇటు జనమే రారు వాటికెళ్ళి దరూర్ దామోదర్ అన్నట్టు ఆ దరూర్ దిక్కు కూడా రేపు అంతరాల మీదకి అటే రావట్టే పెద్దది అట్టెట్లు ఇస్తాం మేము ఇవ్వమని అధికారులు అడ్డం పెట్టారు అడ్డం పెడితే ఎంపీ గారు మళ్ళీ నాతో మాట్లాడారు డాక్టర్ సాబ్ ఇది కొంచెం ఒకటికి మనం 4 సార్లు తిరిగింది కాదు నేను అక్కడ తిరుగుతాను నువ్వు హైదరాబాద్లో తిరిగా అంటే వారు ఢిల్లీకి కూడా పోయినా దీనికోసం వారు అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్లో తిరిగి అధికారులను ఒప్పించి మెప్పించి ఇక్కడ యాక్సిడెంట్లు కొద్దిగా కాదు బాగా అవుతాయి బాగా మంది చచ్చిపోతున్నారు ఆ రికార్డ్ అన్నీ తీసినాం
దాన్ని బ్లాక్ స్పాట్స్ రోడ్ అంటారు. బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ ఎక్కువ అయితే దాన్ని బ్లాక్ స్పాట్ రోడ్ అంటారు. అరే ఇక్కడ గిన్నె అవుతున్నాయని చెప్పి తీయించి లెక్క చూపించి నువ్వు రోడ్ అయ్యేదానికి కావాలన్నాయా అదే అని చెప్పి ఇచ్చేస్తే 16.5 కోట్లు మంజూరైనాయి. అన్నీ కూడా మీరు చూస్తున్నారు, చెట్ల లెక్కలు పెడుతుంది. ఆ చెట్ల కింద తీసేస్తేందుకు చెట్ల లెక్కలు, కరెంట్ స్తంభాలు జరుగుతుంది, కరెంట్ స్తంభాలు, నల్ల పైపు ఉంది మిషన్ భైరత అది జరపడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇట్లా ఈ రకంగా మనం కార్యక్రమం చేస్తున్నాం. రేపటి నాడు ఇంతకుముందు దామోదరని చెప్పేట పెద్ద రోడ్ అయితే మీరు కూడా పెద్ద మనసుతోటి రేపు ప్లాట్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు మీరు అమ్ముకోవద్దు, రైతులు చెప్తున్నాను నేను, బాగా ధరలు పెరుగుతాయి. అమ్మేటోళ్ళు ఉంటే మీ గ్రామ పంచాయతీ తరఫున గట్టిగా ఉండాలి. మా కారోబార్ కానీ మా సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ ఉండి పెద్ద రోడ్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే వ్యవసాయంకు మీరు గచ్చమాటు 82 లక్షలతో ఏదైతే కట్టినో ఇలా వందలాది ఎకరాలకి ఇలా వందలాది మోటార్లకు మళ్ళీ నీళ్ళు ఉన్నాయి. లేకపోతే మనం ఒక మంచి ఆలోచన లేకపోతే ఇలా 30 చెరువు ఒకప్పుడు మీరు పిల్లలప్పుడు ఈత కొట్టింది ఇలా మురికాలం అయిపోయింది, జైతాల కాలం అంతా లచ్చిపడ్డది. మరి 30-40 ఏళ్ళల్లో ఒక ప్రణాళిక ఉండేది. మరి తప్పకుండా మేము ఆలోచన చేస్తాం. ఇంతకుముందే మీకు అంతకుముందు వార్డు మెంబర్ ఉండే మాకు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ అనిల్ చెప్తుండు అక్కడ మనం 50 కోట్లు మొన్న రేవంత్ రెడ్డి గారు జగిత్యాల పట్టణ అభివృద్ధికి ఇచ్చారు. ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉందో అక్కడ కూడా మోరి పెడుతున్నాం. నేను మొదటి ఎలక్షన్ తిరిగేటప్పుడు నా ఇంట పట్టుకొని 10 మంది లేదు. అప్పుడు గంగాధర్ ఉండే. మరి ర్యాలీగా నన్ను అందరికంటే ముందుగా నిలబడు అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను నిలబడకపోతే ఆయన ఎలక్షన్ వరకు అత్తలేడని పోయాడు. అందరికన్నా ముందుగా చెప్పాడు నాకు నిలబడదు అన్న వాళ్ళ. అంటే ఈ ఊర్లో చెప్తున్నా గంగాధర్ మేము పోతుంటే శంకులపల్లి ఎక్కడ అందరు అడిగారు మోరీ లేదు ఒకటే ముచ్చట్టుండే. ఇవాళ 85 లక్షలతో ఆ శంకులపల్లిలో మీ కుటుంబ సభ్యులను శంకులపల్లి మోరీ కట్టించాం. పెద్ద 85 లక్షలతో కట్టించాం. అంటే సమయం వచ్చినాక ఒకటి చేసుకుంటూ పోతాం. ఇవాళ మన పల్లె దవాఖాన ఏదైతే అవుతుందో ఆరోగ్యం కోసం అది ఎంతో ఉపయోగకరం. దవాఖానలు అనేటివి నేను మళ్ళీ అక్కడ స్పీచ్ చేయదలుచుకోలే. దవాఖానలు అనేటివి మందుల కోసం అనుకోవద్దు. ఎప్పుడు కూడా మందులు అవసరం లేకుండా రోగ నివారణ కోసం ఎక్కువ వాడుకోవాలి. అంటే గర్భవతి ఉన్నప్పటికీ పెడితే, పిల్లగాడు ఉన్నప్పటికీ పెడితే, పడుసు పిల్ల ఏదానిక కూడా ఇలా టీకాలు వచ్చినాయి. మున్ముందు గర్భసంచి రొమ్ము క్యాన్సర్ లేకుండా, గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలకు టీకాలు ముందుగా ఇస్తాం. మీరు చూస్తున్నారు గర్భసంచితోటి క్యాన్సర్ తోటి ఊళ్ళో కూడా 5-10 మంది చచ్చిపోయారు. మరి ఆ రకంగా పొరంల, బాలపల్లి, మన తిప్పలపేట, హైదర్పల్లి 4 గ్రామాలకి ఇవాళ సెంటర్ మనకు. అక్కడనే మన సిస్టర్ అమ్మలు అందరూ కూర్చుంటారు, డాక్టర్ అమ్మ కూర్చుంటుంది. ఈ రకంగా పల్లె దవాఖాన వచ్చింది. అయితే మీరు అనుకుంటారు కావచ్చు పల్లె దవాఖాన మా జీతాల పక్కన ఒకటి ఇచ్చిండు, గంగాధరం మహేష్ ఊకే పోయి కూర్చున్నారు కావచ్చు, చేసినట్టు. ఒకటి మాత్రం గర్వంగా చెప్తున్నా, జగిత్యాల నియోజకవర్గానికి పల్లె దవాఖానలకు పైసలు వచ్చిన దాంట్లో 10 పైసలు కూడా పక్క నియోజకవర్గాలకు రాలేదు. మొత్తం ఉమ్మడి జిల్లాకు 20 మండలాలకు 16 దవాఖానలు వస్తే 14 దవాఖానలకు పైసలు తీసుకొచ్చినా ఈ సందర్భంగా చెప్తున్నా. అది మన తిప్పలపేట కావచ్చు, నాగనూరు కావచ్చు, లక్ష్మీదేవపల్లి కావచ్చు, ఇక పోతా ఉంటే బీర్పూరు, తాళధర్మవరం, కొలువాయి అడదానిక, ఈ పక్క గంగొడుకు బోర్రపల్లికి వెళ్ళి అలీపూర్ దాకా, ఈ రకంగా లక్ష్మీపూర్ అన్నీ కూడా మనం తెచ్చినాం. ఇంకా కూడా తెచ్చేట్టున్నాయి. పక్కన మన నరేష్ అనుకుంటున్నాడు తిప్పలపేట తెచ్చిన అంటుండు, లక్ష్మీపూర్ తెచ్చినట్టు, నా పొలా సంగతి అయితే జాబితాపూర్లు ఉన్నది. ఆడనే కొంత సమస్య ఉన్నది కానీ పైసలు రాలే. వాటిది పైసలు తెచ్చి ఇట్లా నేను చెప్తున్నా. పైసలు వీటికైతే ఇక డబ్బు వచ్చేసినాయి. అయితే ఇంతకు తమ్ముడు 20 లక్షలు అన్నాడు, సాల్తలేమని చెప్పి మా ఈ సభలో లొల్లి పెడితే మళ్ళీ 3 లక్షలు తీసుకొచ్చిన వాడికి 23 లక్షలు. ఈ 14 దవాఖానలో 14 42 లక్షలు మంజూరు చేయించుకొచ్చి పెట్టేసినాం. మొన్ననే అల్లీపూర్ స్టార్ట్ చేసినాం, అయోధ్య చాలు చేసినాం, ఇవాళ ఇక్కడ చేసుకుంటాం. రేపు నాగనూరు, బోర్రపల్లి కూడా రెడీ ఉన్నది అంటాడు, తాళధర్మవరం, కొలవాయి కూడా రెడీ ఉన్నాయి. అంటే ఈ రకంగా మీరు ఏదైతే నాకు అవకాశం ఇచ్చిండ్రో దాన్ని గెలిపించడానికి ఏమైంది? అయితే తహసీల్ చౌరస్తా అక్కడ ధర్నాలు చేయాలి, లేకపోతే దవాఖానలో కూర్చోవాలి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి. దవాఖానలో కూర్చుంటే డబ్బులు వస్తాయి, ధర్నాలు చేస్తే మా ఫోటోలు ఎత్తారు. కానీ పనులు అయితే నాకు ఆలోచన వచ్చింది, ప్రభుత్వానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి, ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన ఉండింది. కొందరు మంత్రులు నాకు సూచన చేసిండ్రు, సలహాదారులు సూచన చేసిండ్రు, కొంతమంది నాయకులు కూడా అన్నారు. అందరితో మాట్లాడలేదు, బయట పెట్టే అన్న సందర్భంలో మన ప్రభుత్వంతో కలిసి ఉంటే పని అవుతుంది. రోజు డౌన్ అనుకుంటే కూర్చుంటే వచ్చేది ఏముంది, ఫోటో మారుతుంది అని చెప్పి. అంటే ఇవాళ ఏదైతే ప్రభుత్వంతో ఉన్నామో దాని వలన ఎస్సీ కాలనీలో అత్యధిక నిధులు
వేరే నియోజకవర్గాలు 9 కోట్లు వస్తే 11.5 కోట్లు జగిత్యాల నియోజకవర్గం చేసి అట్లనే ఈజీఎస్ మా అధికారులు కూడా చాలా సహకరించారు. వారికి మీ అందరి సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు మా ఇంజనీరింగ్ అధికారులకు చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా పనిచేసే వాళ్ళను సహకరించే వాళ్ళని మర్చిపోరు. ముఖ్యమంత్రి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఎస్సీ సప్లైకి సంబంధించి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అందరూ కూడా మనకు ఇంట మంజూరు ఇచ్చినందుకు, వైద్యశాఖకు సంబంధించి మన దామోదర్ రాయనరసింహ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోడ్డు బ్రహ్మాండంగా అవుతుంది. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు చలిగల రోడ్డు మీరు చూసారు కదా, అంతకంటే మంచిగా అవుతుంది. చలిగల రోడ్లో సెంట్రల్ లైటింగ్ లేదు, డివైడర్ వచ్చింది. ఇక్కడ లైట్లు కూడా వస్తున్నాయి, బ్రహ్మాండంగా అవుతుంది. డ్రైన్ కూడా తప్పకుండా నేను చేస్తా. అది కొద్దిగా సమస్య ఉన్నది. మహిళా సంఘం బిల్డింగ్ ఆగిందన్నారు, అది కొద్దిగా జాగా సమస్య ఉన్నది. అది లేకపోతే వేరే కాదు, మహిళా సంఘం బిల్డింగ్ చేయాలని ఉండే. వాస్తవానికి ఆ అడ్డం పడ్డోళ్ళు నాకు బాగా దగ్గర వాళ్ళు. కొంచెం అప్పుడు నేను కొత్త రాజకీయాలకు అయినాము, కొద్దిగా పిలిచి మాట్లాడేది ఉండే. వాళ్ళతో మాట్లాడితే ఇప్పటికే బాగా ఇచ్చినాడు. పెద్ద అయినాము నాతోటే చదువుకున్నాడు అనుకోండి. వాళ్ళ తండ్రి మా నాన్నతో చదువుకున్నాడు. తాతలందరికీ ఎరికే ఆ కుటుంబం చరిత్ర అంతా గొప్పదనం తలకాయ చదువుతున్నాడు, వాళ్ళందరికీ ఎరికే. కానీ అక్కడ కొద్దిగా సమస్య వచ్చింది. ఎన్నడో నాడు మాట్లాడతాం, తప్పకుండా తీరుతుంది ఆ సమస్య. నేను చేద్దాం. కొద్దిగా ఏదైనా వాళ్ళే ఏమైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని, చాలా ఉన్నాయి. ఇక మళ్ళీ కిరికిలో ముచ్చటకోకుండా మంచి పనులు జరుగుతున్నప్పుడు ఇక మాట్లాడదాం. అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది, కొన్ని ఆగిపోతుంటాయి. ఆ పనులు కూడా చేద్దాం. స్కూల్ విషయంలో టీచర్లు కావాలని కూడా మన తిరుపతి నాయకులు అడిగారు. అయితే నేను ఆ విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే అన్ని పనులు కావచ్చు కానీ అడుగుతాం. మరి స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు ఉండాలి. 30 మంది పిల్లగాళ్ళకు ఒక సారును పెట్టాలని దేశం వస్తుంది రూలు, ప్రపంచం వస్తుంది. మనకు 12 మందికి ఒక సారు ఉన్నాడు. పిల్లగాళ్ళను ప్రైవేట్ పనులలో పోకుండా నాకు అలాగే కోపం కాదు, కానీ పోకుండా సర్కారు పడి పంపిస్తే టీచర్లు వస్తారు. పిల్లలందరినీ మనం ప్రైవేట్ పడికి పంపించి లక్ష జీతం ఇచ్చి సార్లను పెట్టుకుంటే ఎన్నికలు పెట్టుడైతే ఉన్నది. సార్లు పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటే మనం అక్కడ చేద్దాం. మీరు కూడా ఆ రకంగా తల్లిదండ్రులను నన్ను సారు మాపు అనే బదులు అనండి, నన్ను సార్ని అని నన్ను అడుగురి. నేను గట్లనే పిల్లల తల్లిదండ్రులకు పిల్లలను బడికి పంపంటే నేను పక్కా చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. పేరు అందరికీ నమస్కారం.